ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దానకిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ రికార్డ్ చేసింది. 7 గంటల పాటు స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది ఏసీబీ. త్వరలో కేటీఆర్, అరవింద్ కుమార్ కు కూడా ఏసీబీ నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ విచారించనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ తో పాటు అదేవిధంగా బీరేన్ రెడ్డి ముగ్గురుపై కూడా ఏసీబీ అధికారులు 13 సబ్ క్లాస్ 1, 13 సబ్ క్లాస్ 2 తో పాటు 409, 120B యాక్ట్ కింద ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఇప్పటికే కేటీఆర్ హైకోర్టు దాఖలు చేయడం, ఆ తర్వాత ఈ నెల 30 తేదీ వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇన్వెస్టిగేషన్ మాత్రం యథావిధిగా కొనసాగించుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఇన్వెస్టిగేషన్ మాత్రం ముమ్మంగా చేస్తున్నారు చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రోజు దానకిషోర్, ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరీ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ కూడా ఈ రోజు ఏసీబీ అధికారులు నమోదు చేసుకున్నారు. సుమారు 7 గంటల పాటు అతనికి స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు. ఫారెన్ ఫండ్స్ ఏ విధంగా ఇక్కడ మిస్ అయ్యాయి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ విధంగా విదేశాలకు డబ్బులు బదిలీ అయ్యాయని, ఎలక్షన్ కోడ్ ఉందా లేదా, దీనికి సంబంధించిన అధికారులు ఎవరు అనుమతించారు, ఎవరు అప్రూవ్ చేశారు, వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా దానకిషోర్ దగ్గర నుంచి వివరాలు సేకరించారు. దీంతో పాటు మనం ఇప్పటికే చూసాం, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ అధికారులు సైతం రంగంలో దిగారు. ఫెమా యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ తో పాటు పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఇప్పటికే ఈడీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. త్వరలోనే ఈడీ అధికారులు సైతము అటు కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ కు, బీరేన్ రెడ్డికి నోటీస్ ఇచ్చి విచారించే అవకాశం. అదే సేమ్ టైం అటు ఏసీబీ అధికారులు కూడా ఈ 2-3 రోజుల్లోనే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా భావిస్తున్నారు. జనసేన అయితే సునీల్, ప్రధానంగా కేటీఆర్ ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు ఏంటి, అలాగే అరవింద్ కుమార్ ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు ఏంటి? కేటీఆర్ అదేవిధంగా అరవింద్ కుమార్ ఇద్దరు కూడా కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన దాంట్లో డబ్బులు బదలాయించారనేది వీటిపై వస్తున్న ప్రధాన అభియోగం. కాబట్టి ఇందులో కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ ఇద్దరు విదేశాలకు డబ్బులు బదిలీ చేశారు. అటు ఆర్బీఐ అప్రూవల్ లేకుండా, అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఇదంతా కూడా డబ్బులు మిస్యూజ్ చేశారనేది కేటీఆర్ పై అదేవిధంగా అరవింద్ కుమార్ పై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి దీనికి సంబంధించి దాంట్లో ఏసీబీ అధికారులు ఇప్పటికీ కేసు నమోదు చేశారు. గవర్నర్ అనుమతించడంతో చీఫ్ సెక్రటరీ ఏసీబీ దర్యాప్తు చేయాలి, అదేవిధంగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ కూడా చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఏసీబీ అధికారులకు చెప్పారు. మా లేఖని పరిధిలోకి తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు తాజాగా ఇన్వెస్టిగేషన్ చేశారు. అంత ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత కేటీఆర్ తో పాటు మరోవైపు అరవింద్ కుమార్, బీరేన్ రెడ్డి పై కూడా పలు సెక్షన్ల కింద 13 సబ్ క్లాస్ 1, 13 సబ్ క్లాస్ 2 తో పాటు 409, అదేవిధంగా 120B కింద కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.